బోధ్ మండల కేంద్రంలో పేద ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, యువతకు ఉపాధి, పేదలకు ఇళ్లు, భూమి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బోధ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బోధ్ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ జిల్లా నాయకులు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం తమ నాయకులు కార్యకర్తలతో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కు పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈబీసీలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 90% పైన పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈబీసీల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5 డిమాండ్స్ నెరవేర్చాలన్నారు. పూలే, అంబేద్కర్, సాహు మహారాజ్, కాన్సీరామ్ల పేర్లు పెట్టి ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందర ధర్మ సమాజ్ పార్టీ బోధ్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత వారం 15 రోజులుగా ఈ ప్రభుత్వం ముందర ధర్మ సమాజ్ పార్టీ 5 డిమాండ్లను పెట్టడం జరిగింది. మరి ఆ డిమాండ్ల సాధన కోసమే ధర్నా చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ మెజారిటీ ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని చెప్పేసి మా యొక్క మొదటి డిమాండు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, ప్రైవేటు విద్యా వ్యవస్థనే ప్రభుత్వము అనుకూలంగా ఉన్నది. ప్రభుత్వ విద్యా సంస్థల్ని నీరుగారుస్తూ ఉన్నది. కనీసం బడిలో ఉన్నటువంటి పిల్లలకు ఆ పైకప్పు ఏనాడు కూలిపోయాల మీద పడుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు పట్టిన అన్నాన్ని పెడతా ఉన్నారు. మరి అలాగే వైద్య వ్యవస్థ కూడా క్షీణించిపోతూ ఉన్నది. విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు 90% ప్రజలకు అందాలని ఒక పెద్ద ఉద్యమమే 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం మేము డిఎస్పీ ఆధ్వర్యంలో. మరి భారత రాజ్యాంగము ఒక పక్కన కనీస అవసరాలు, మానవునికి కనీస అవసరాలైనటువంటి విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు, ఈ 5 గ్యారంటీలు ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలని ఒక పక్కన భారత రాజ్యాంగం చెబుతా